స్టార్ట్. ఏందమ్మా ఏంది ఇటు వచ్చారు? ఒకరు చెప్పండి అమ్మా, ఒకరు చెప్పండి. ఎవరైనా ఎందుకు వచ్చారమ్మా? తల్లికి వందనం డబ్బులు పని లేదో తీసుకోవడానికి వచ్చారా? సరేనమ్మా, చూస్తానండి. వచ్చిందమ్మా, మా లిస్ట్ వచ్చింది. ఈ లిస్టులో ఎవరెవరికి పడింది, ఎవరెవరికి పడేది వచ్చింది. సరేనమ్మా, నీ పేరేనమ్మా? భవానమ్మా. ఉన్నావమ్మా, నువ్వు సెలెక్టెడ్ లిస్టులో ఉన్నావు, నీకు త్వరలోనే పడతాయి. నీ పేరేనమ్మా? సుభాషనమ్మ. సుభాషనమ్మ. నీ పేరు మీ ఇంట్లో ఇద్దరున్నారమ్మా. ఒకరు వచ్చి పూర్ణమ్మ, జస్వంతు. మీ ఇంట్లో కూడా ఇద్దరు. బాగానే ఉందమ్మా, త్వరలోనే పడతాయి. మీ పేరేందయ్యా? లక్ష్మయ్య. లక్ష్మయ్య ఆధార్ నెంబరు. మీ ఇంట్లో కూడా ఇద్దరున్నారా? మీ ఇద్దరు కూడా, మీ ఇద్దరి పిల్లలు కూడా త్వరలోనే పడతాయి. నీ పేరేందమ్మా? అనితమ్మ. అనితమ్మ. అమ్మ అనితమ్మ, అరే రే నీ పేరు లేదమ్మా. ఎందుకు లేదంటే రేషన్ కార్డులో లేదమ్మా. నీకు రేషన్ కార్డు లేదు. నీకు పడాలంటే నువ్వేం చేయాలంటే వెంటనే రేషన్ కార్డు తెచ్చుకోవాలి. సరేనమ్మా? తెచ్చుకున్నామంటే ఈసారి నీకు పడతాయి. సరేనమ్మా? మీ అందరికి కూడా ఎవరైతే పేర్లు ఉన్నాయో, ఎవరైతే సెలెక్ట్ అయినారో వాళ్ళందరికీ కూడా 2-3 రోజులు పడిపోతాయమ్మా. మీరేం నిల్చొని మాట్లాడుతున్నారు? కూర్చోండి అమ్మా, కూర్చోండి. కూర్చోండి అమ్మా. పర్లేదు, కూర్చోవాలమ్మా. మీరు కూర్చున్న 2 రోజులు పడతాయమ్మా. మీరు వాటితోటి మీ పిల్లలకి చక్కగా పుస్తకాలు, కొన్ని పుస్తకాలు అంటే మేము ఇస్తాం ఆల్రెడీ. కాదే మీరు పెన్ను, నేను చిన్న చిన్న వస్తువులు కొనియాలి. మళ్ళీ యూనిఫామ్ ఇస్తాం. మళ్ళీ ఆ డబ్బులు పెట్టి కుట్టించాలమ్మా. ఇంకా ఆ డబ్బులు వేరే వాడికి వాడకూడదమ్మా. సరేనా? అర్థమైందమ్మా అందరికీ? అర్థమైందా? సరే వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. కానీ ఏంది పిల్లలకి ఒక్కరు కూడా పెన్ను కొనలేదు, పుస్తకాలు కొనలేదు, యూనిఫామ్ కుట్టియమంటే కుట్టిలేదు. అసలు ఏం చేస్తున్నారు? డబ్బులు ఖర్చు అడుగుతావు. ఏమ్మా భవనమ్మా, రామ్మా. నీకు తల్లి వందనం డబ్బులు పన్నీయమ్మా. నువ్వు పన్నీయా? ఏం చేసావమ్మా దాంతో? ఏదో ఫోన్ కొనుక్కున్నావా? ఎంతమంది పడ్డాయి మీ ఇంట్లో? 2 పడ్డాయి. అంటే 13, 26,000 పడ్డాయి. 26,000 ఫోన్ కొనుక్కున్నావా? భలే దానం. ఏమా లక్ష్మయ్య, నీకు తల్లి వందనం డబ్బులు పడ్డాయా? ఎంత పడ్డాయి? ఎంత పడ్డాయా? 26,000 పడ్డాయా? ఏం చేసావు దాంతో? ఫీజు కొనుక్కున్నా. నువ్వు భలే వాడలే నువ్వు. ఏమ్మా నువ్వు రమ్మా, తిరుగుతామ్మా. డబ్బులు పడ్డాయమ్మా మీకు? ఏం చేసావు దాంతో? ఏం కొనుక్కున్నామ్మా? ఏం ఆలోచిస్తున్నావు? ఏం బాగాలేదు. బీరువా కొనుక్కున్నావా? భలే వాడే మీరు. మీరు ఎక్కడమ్మా మీకు అవి వేసింది ఎందుకమ్మా? మీకు ఎందుకు వేసింది అవి? బీరువా కొనుక్కోవడానికి, ఫ్రిడ్జ్లు కొనుక్కోవడానికి, టీవీలు కొనుక్కోవడానికి కాదు వేసింది. మీ పిల్లల చదువు కోసం వేశారు. మీ పిల్లల భవిష్యత్తు కోసం వేశారు. ఇప్పుడు మామూలుగా మీ పిల్లలు ఇప్పుడు 1వ తరగతి, 2వ తరగతి, 3వ వాళ్ళకి చదువు పెద్ద అవసరం ఉండదు. కానీ భవిష్యత్తులో వాళ్ళు పెద్ద చదువు చదవాలంటే ఆ డబ్బు చాలా అవసరం. మీరు ఆ డబ్బుల్ని అలా వృధా చేసుకోవచ్చా? ఇదేం చేయాలి? ఆ డబ్బుల్ని పుస్తకాలకి కొంచెం ఖర్చు పెట్టుకొని మిగతా డబ్బుల్ని భద్రంగా ఎక్కడ పెట్టుకోవాలి? బ్యాంకులో దాచిపెట్టుకోవాలమ్మా. కానీ మీరేం అలా వృధా చేయొచ్చా? డబ్బు కదా, అలా చేయొచ్చా? మీరు ఆ డబ్బులు పెట్టి పిల్లకాయలకి ఏమైనా చదువు సంబంధించిన మాత్రమే ఖర్చు పెట్టుకోవాలని మన ప్రభుత్వం వాళ్ళు ముందు చూపుగా వేసిన డబ్బులు అమ్మా. తల్లికి వందనం డబ్బులు. మీరు మన ప్రభుత్వం ఎంత భారమైనా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, వాళ్ళు బాగా అభివృద్ధి చెందాలని మీకు ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమంది చేసింది ప్రభుత్వం. చాలా మంచి ప్రభుత్వం కాబట్టి మీరేం చేయాలండి? వృధా చేయకూడదు. కాబట్టి మీరు ఏం చేస్తారు? ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? చేసి ఆ డబ్బులు ఏం చేస్తారు? మీరు పుస్తకాలు కొనుక్కొని మిగిలిన ఎక్కడ చేస్తారు? మీరు సరేనమ్మా? మీరు ఇంకెవరన్నా అట్లా చేస్తుంటే చెప్పండి. మీరు అలా డబ్బులు, అలా తల్లి వందనం డబ్బులు అనేవి చదువు సంబంధించినవి, ఇంట్లో ఖర్చులు వేసినవి కావు అని చెప్పండి అందరికీ. సరేనమ్మా? వెళ్ళండి.